వేదికపై ఉన్న పెద్దలు చాలామంది ఉమామహేశ్వరరావు గారు, క్షేత్ర అధ్యక్షులు, వాటి ముఖ్య అతిథి సుబ్బారావు గారు, రాంబాబు గారు, సీతారాం గారు, వేదిక ముందు ఉన్న విజయవాడ అధికారులు, ఆచార్యులు, తర్వాత ఈ శిక్షా వర్గంలో వచ్చిన ఆచార్యులు, 20 రోజులు ఇక్కడ ఉండాల్సి వస్తుందని నిర్ణయించుకొని వచ్చారు కదా. సో వచ్చిన వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే రావాలంటే చాలా ఆలోచిస్తారు, చాలా కష్టం అనిపిస్తుంది. ముందు పిల్లలు అందరూ మొదలుపెట్టి రావాలనుకుంటే కఠినమైన నిర్ణయమే, కానీ మీరందరూ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఒక మాట అయితే నిజం ఏంటంటే, చాలామంది మీరు ఈ ప్రోగ్రాం అయిపోయాక వెళ్ళేటప్పుడు ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది సార్ అని అంటారు. ఈ 20 రోజుల్లో మీరు ఏదైతే అనుభవాలు ఉంటాయో, మీకు మర్చిపోలేని అనుభవాలు ఉంటాయి. ముఖ్యంగా మొదటిసారి ఎవరు వస్తున్నారో చాలామంది కలుస్తారు, చాలా నేర్చుకుంటారు, చాలామంది మాట్లాడుతుంటారు. 2 రోజుల్లో మీకు అలవాటు అయిపోతుంది. కొంతమందికి ఇక్కడ ఇంట్లో ఉన్న కంఫర్ట్స్ లేకున్నా కూడా తర్వాత అడ్జస్ట్ అయిపోయి ఒక మంచి అనుభవం మాకు ఇక్కడ లభించింది అనే అభిప్రాయంతో మీరు తిరిగి వెళ్తారు. మళ్ళీ ఒకసారి ఏదైనా వర్క్ ఉంటే తప్పకుండా మీరు రావాలని ఆలోచిస్తారని నేను భావిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, విద్యాభారతి కానివ్వండి, ఇక్కడైతే మనం సరస్వతి విద్యాపీఠం అనేది అంటాము. ఈ మనకు ఈ బోధన పాఠశాలలో కానివ్వండి, వేరే రకం కానివ్వండి అందిస్తున్నాము. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పిల్లలు ఎవరైతే ఈ పాఠశాలలో చదువుకొని బయటికి పోతారో, మేము ఈ పాఠశాలకు చెందిన వాళ్ళము అని చెప్పుకుంటేందుకు చాలా గర్వంగా వాళ్ళు భావిస్తుంటారు. సరస్వతి విద్యాపీఠం అని వెరీ ప్రౌడ్ దట్ దే బిలాంగ్ టు దిస్. కారణం ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళకు ఉండే వాల్యూస్, డిసిప్లిన్ అవన్నీ కూడా వేరే స్కూల్లో లభించకపోవచ్చు, కానీ ఇక్కడ మనకు ఖచ్చితంగా అలాంటి వాల్యూస్ వాళ్ళకి లభిస్తాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా కూడా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తారో ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా మెచ్చుకుంటారు, వాళ్ళని బాగా పనిచేస్తారు. ఇది ఒక ప్రత్యేకత. ముఖ్యంగా ఈ కాంటెక్స్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మన 1952లో గోరఖ్పూర్లో మొట్టమొదలు ఈ విద్యా విధానం మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టేందుకు కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పడం జరిగింది, మీరు కూడా చర్చించారు. ఏంటంటే, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ మెగాలయ సిస్టమ్ మొదలుపెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వీళ్ళ మైండ్ సెట్ మార్చేసి వీళ్ళని బానిసలాగా చేయాలా అని ఉద్దేశంతో ఆ విద్యా విధానం మొదలుపెట్టారు. ఎందుకంటే ఎంతవరకు అయితే వీళ్ళ ఆచారాలకు సాంప్రదాయాలకు వీళ్ళు దూరం కారు, అంతవరకు వీళ్ళు మన బానిసలు కాదు. కాబట్టి మెగాలయ సిస్టమ్ అనేది మొదలు పెడితే వాళ్ళ ఆచారాలకు సాంప్రదాయాలకు సనాతన ధర్మానికి దూరం అయిపోతే అప్పుడు కానీ మనకు వెతుకోడు అనే అభిప్రాయంతో ఆ విద్యా విధానం మొదలుపెట్టారు. అది గమనించి ఇది చాలా ప్రమాదకరమైంది. మన సంప్రదాయాలు అనేది మన సనాతన ధర్మం దానికి దూరం కావద్దు, మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఒక మంచి విలువైన విద్యను అందియాలన్న ఉద్దేశంతో 1952లో ఈ విద్యా విధానం మొదలుపెట్టడం జరిగింది. 1972లో ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టారు. అప్పటి నుంచి తెలుగులో మొదలు విద్యా విధానం ఉండేది. మధ్యలో కొంచెం ఇంగ్లీష్ బాగా క్రేజ్ పెరిగిపోయి ఈ స్కూల్స్లో వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోయింది. దాని తర్వాత తప్పనిసరైన పరిస్థితుల్లో ఇంగ్లీష్లో బోధన అనేది మొదలుపెట్టారు. దాని తర్వాత ఇప్పుడు బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటే అది మీకు అందరికీ తెలుసు. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన లక్ష్యం ఏంటి, ఎందుకొరకు ఈ విద్యా విధానం మనం ఎన్నుకున్నాము ఏంటి అనేది మీ అందరికీ బహుశా తెలిసి ఉంటుంది.
అంటే ఇంగ్లీష్లో బాగా హిందూయిజం కానీ సనాతన ధర్మం కానీ ఉండాల్సిన దానికి ఒక ప్రాముఖ్యత ఏంటి, హిందూ నిష్ట అనేది అంటాం, దాన్ని పేట్రియటిజం దేశభక్తి కానివ్వండి, మంచి విలువలు కానివ్వండి, వీటితో పాటు నాణ్యమైన విద్య ఇవన్నీ కూడా పిల్లలకి ఎలా నేర్పించాలి ఏంటి అనేది అది ముఖ్యమైన విషయం. ఇక వేరే ఇంకా కాలాంశం ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడడానికి పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఈ ముఖ్యమైన లక్ష్యాలతో మనం విద్య నేర్పిస్తున్నాం. మీరు ఇవి ఎలా అందరికి అందియాలి, ఈ కాంటెక్స్లోనే ఎన్ఈపీ 2020 అనే దాన్ని కూడా చాలాసార్లు చర్చించాము. 1986 తర్వాత మళ్ళీ 2020లో ఇవి కొత్త విద్యా విధానం మొదలుపెట్టారంటే 36 సంవత్సరాల గ్యాప్. ఎన్ఈపీ ఒక ముఖ్యమైన దానికి లక్ష్యం ఏంటి అంటే అది మొత్తం పద్ధతి ఎలా మార్చారు, ఒక బాగా ఉపయోగకరంగా విద్యా విధానం ఉండేటట్టు ఎట్లా చేశారు అనే విషయాలన్నీ కూడా ఇవాళ మనం చర్చించాము. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా చర్చిస్తారు, చాలామంది దాని గురించి చెప్తుంటారు. వీటన్నింటినీ దృష్టిలో మీరు పెట్టుకొని ఇక్కడైతే ఏవైతే రిసోర్స్ పర్సన్స్ అని చెప్తారో అవి మీరు చాలా జాగ్రత్తగా వినాలండి. మీరందరూ కూడా ఒక మంచి టీచర్స్గా పిల్లలకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పేటట్టుగా, పిల్లలు మన స్కూల్ నుంచి బయటకు పోయారంటే వాళ్ళు ఒక మంచి సిటిజన్స్గా ఎదగాలన్నాడు. ఒక భారతీయ పౌరుడుగా మన భారతీయ పౌరుడు అంటే గర్వించేటట్టుగా ఉండాలా, అలా తయారు చేయాలి, ప్రతి ఒక్కరు సోల్జర్ లాగా తయారు చేయాలని మన ముఖ్య లక్ష్యం. దాని కొరకు మీరు అందరూ కూడా పాటుపడాలి, ఇక్కడ బాగా నేర్చుకోవాలి. బికాస్ టీచర్ డెవలప్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2020లో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ టీచర్కి మంచి స్కిల్ ఉండాలి. సో దానికి ట్రైనింగ్ అనేది తప్పనిసరి. ఈ కంటిన్యూస్ ట్రైనింగ్ అప్పుడప్పుడు మీరు వస్తూ ఉండాలి. ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. టీచర్ డెవలప్మెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఉంది. సో మీరు కూడా ఎప్పుడు కంటిన్యూస్గా నిరంతరంగా నేర్చుకుంటూనే